ఆర్మీ నేవీ నియామకాలలో తమ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు మరోసారి సత్తా చాటారన్నారు తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు. కేంద్ర సాయుధ దళాలలో ఈసారి 112 మంది తమ స్టూడెంట్స్ ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఒడిశాలో శిక్షణకు హాజరవుతారన్నారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇప్పటి వరకు 2000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు అకాడమీ చైర్మన్ సతీష్ రావు. తేజస్ అకాడమీ అందించిన శిక్షణతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయన్నారు స్టూడెంట్స్. మా తేజస్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు శాంక్షన్ జరిగింది. ఎవరన్నా డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటే దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. కూడా నాకు ఆర్మీ జాబ్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. తేజస్ డిఫెన్స్లో నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. 1 ఇయర్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి తేజస్విలో చదివాడు. మా అబ్బాయి ఆర్మీ జాబ్ సెలెక్ట్ అయ్యాడు. మేము గౌరవంగా ఇష్టపడుతున్నాం. కాలేజ్ అంటే మా ఊళ్ళో కూడా 10 మంది పిల్లలకు తేజస్విలో జరండి బిడ్డ చెప్పేశాం. అందరూ ఓకే, ఆల్ బెస్ట్. నాకు ఆర్మీ జీడీ ఇంకా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ రెండు జాబులు రావడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇంతకుముందు సూర్యాపేట ర్యాలీ కొట్టినప్పుడు పోయింది, మళ్ళీ ఖమ్మం కొట్టిన, మళ్ళీ మెరిట్ పోయింది. ఇప్పుడు గచ్చిబౌలి మెడికల్ ఫిట్ అయ్యి రన్నింగ్ కొట్టి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. దానికి కారణం తేజస్ డిఫెన్స్ అకాడమీ. ఇంటర్ ఇక్కడనే వేసిన, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడనే అయింది. థ్యాంక్ యూ. నాకు ఆర్మీ జాబ్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఈ తేజస్ కాలేజ్కి సతీష్ రావు సార్ గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్.